ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. మనతో పాటు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. గతంలో చేసిన కామెంట్సే తిరిగి మళ్ళొకసారి వాటిని పునరుద్ఘాటించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మీ టైం వచ్చింది, మీరు కొట్టారు, తీసుకున్నాం, మా టైం వస్తుంది మేము కూడా కొడతామంటే గతంలో చెప్పారు. ఇప్పుడు కూడా అదే వ్యాఖ్యలు చేస్తున్నారు, ఆ తరహా వ్యాఖ్యలే చేస్తున్నారు. మా టైం వస్తుంది మేము కూడా కొడతాం, ప్రస్తుతం వాళ్ళు కొడితే తీసుకోండి అంటూ వాళ్ళ ప్రజాప్రతినిధులు కూడా చెప్పుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నా కూడా పరిపాలనలో విఫలమైందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మా టైం వచ్చినప్పుడు సినిమా చూపిస్తామంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలని? ఏంటి కొట్టేది? కొట్టించుకునేదేంటి? ఎవరు కొట్టేది? కొట్టించుకునేది ఎవరు? ఇప్పుడు ఇవాళ ఇష్యూ తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు కదా. ఇష్యూ చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డికి కాదు కదా. ఇక్కడ ఏంటి? ఇవాళ జనం మీ మీద ఆగ్రహించింది, జనం మీ మీద తిరగబడింది, జనం ఇవాళ వీళ్ళని తెచ్చుకున్నది కూడా జనం. కూటమి ప్రభుత్వం ఇవాళ ఈ స్థాయిలో గెలిచిందంటే దానికి కారణం జనం కదా. జనాన్ని అడ్రస్ చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి అది వదిలేశాడు. ఎవరిని అడ్రస్ చేస్తున్నాడు? కూటమి ప్రభుత్వాన్ని అడ్రస్ చేస్తే ఏమొస్తుంది? వాళ్ళ తన యొక్క ఈ పతనానికి కారణం ఏంటి? తన యొక్క ఈ ఘోర పరాజయానికి కారణం ఏంటి? సినిమా చూపిస్తా అంటే ఇప్పుడు నువ్వు వాళ్ళకి గతంలో చూపించిన సినిమాకి వాళ్ళు కౌంటర్ సినిమా ఇది. ఇప్పుడు మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి సీఎంగా తెలుగుదేశం పార్టీ పైన కేసులు, జనసేన పైన కేసులు, బీజేపీ పైన కేసులు, కమ్యూనిస్టులు, అసలు ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా సంఘాలు, జర్నలిస్టులు కూడా వదలలేదు కదా. ఇప్పుడు తిరగబడింది, బొమ్మ తిరగబడింది అనమాట. ఇప్పుడు వాళ్ళు సినిమా మీకు చూపిస్తున్నారు, అది వదిలేసి మళ్ళా నేను సినిమా చూపిస్తానంటే ఇంకా నీలో మార్పు లేదా, రాదా? ప్రజల్లో అది చర్చ. ఇప్పుడు ఎందుకు నిన్ను ఓడించారు? మీరు మారాలి, మీలో మార్పు రావాలని వాళ్ళు ఓడిస్తే అబ్బే నేను అసలు మారే ప్రసక్తే లేదనా? ఇప్పుడు ఏడాదిలో వాళ్ళపైన వ్యతిరేకత పెరిగిపోయిందంటాడు. ఏంటది వ్యతిరేకత అంటే? అదేమన్నా మామూలు తోటకూర గింజలు జల్లగానే పెరిగిపోతా? ఏడాదిలో వ్యతిరేకత ఏ ప్రభుత్వం పైనైనా ఎలా పెరుగుద్ది? వ్యతిరేకత పెరగాలంటే 2-3 ఏళ్ళు పట్టుద్ది. వాళ్ళు కూడా టైం ఇస్తారు, ప్రజలు కూడా ఏంటి ప్రతి ఒక్కళ్ళకి టైం ఇస్తారు. మీరు ఈ టైంలో ఈ పనులు చెయ్యండి అని వాళ్ళు కోరుకున్నారు. ఇప్పుడు సంవత్సరంలో కంపేర్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదటి సంవత్సరం ఏం చేసింది, చంద్రబాబు ప్రభుత్వం ఈ మొదటి సంవత్సరం ఏం చేసింది, చర్చ ఇలా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదటి సంవత్సరం పెన్షన్ ఎంత పెంచింది? 250 పెంచావా? ఇప్పుడు వీళ్ళు ఎంత పెంచారు? 1000 రూపాయలు పెంచేశారు. అంటే నీకన్నా 4 రెట్లు బలంగా పనిచేస్తున్నారు, నీకన్నా 4 రెట్లు సంక్షేమం చేస్తున్నారు. వ్యతిరేకత పెరుగుద్దా? ఇప్పుడు నువ్వు అన్నా క్యాంటీన్లు నువ్వు మూసేసావు, వాళ్ళు అన్నా క్యాంటీన్లు తెరిచారు. ఇప్పుడు 200 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి, పేదోడు పొట్ట నింపుతున్నారు. 5 రూపాయలకే నీకు అల్పాహారం, లేకపోతే 5 రూపాయలకి భోజనం. అంటే 3 పూట్ల 3 5లు 15 రూపాయలకు ఒక పొట్ట నిండుతాను. వ్యతిరేకత పెరుగుద్దా? కంపారిజన్. నువ్వు రోడ్లు గుంతలు పెట్టావు. ఇప్పుడు అప్పట్లో ఏంటి, పొరుగు రాష్ట్రాల వాళ్ళు కూడా నిన్ను అవహేళన చేశారు. కేసీఆర్, కేటీఆర్, మాకు గనక తెలంగాణలో ఓట్లు లేకపోతే మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిప్పుతామన్నారు. ఒక బెదిరింపు లాగా అప్పట్లో. సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర, డబల్ రోడ్డు ఉంటే సెటైర్లు వేశారు. ఎవరు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. అప్పట్లో మేము టీచర్లకు ఫిట్మెంట్ ఇచ్చాం, అక్కడ టీచర్లని లోపలేశారు. ఎన్నికల ప్రచార ఆయుధాలుగా వాడుకున్నారు దీన్ని. అంటే ఇవాళ ఇప్పుడు మరి రోడ్లు ఈ సంవత్సరంలో ఎలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో? పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు ఏంటి, దగ్గర దగ్గర మరి 7,000 కిలోమీటర్ల రోడ్లు ఆయన పంచాయతీరాజ్ శాఖలోనే వేశాడు.
ఒక 5,000 కోట్లతో. అదే సంక్రాంతికి టార్గెట్ పెట్టుకొని గొంతలు లేని రోడ్లు మా లక్ష్యం అని చెప్పేసి పూర్తి చేశారు కదా. అప్పుడేది అసలు 75 ఏళ్ళుగా అంబులెన్స్ రాని మా ఊరికి మా తండాకు అంబులెన్స్ వచ్చిందని వాళ్ళు అసలు పవన్ కళ్యాణ్ ఊరేగిచ్చారు అక్కడెక్కడో శ్రీకాకుళం ఆ తండా. అంటే ఇవాళ కంపారిజన్ ప్రజలు చేసుకునేది. పోనీ నువ్వు 5 ఏళ్లలో కేంద్రం నుంచి ఎంత తెచ్చావు, వీళ్ళు సంవత్సరంలో కేంద్రం నుంచి ఎంత తెచ్చారు. నువ్వు విశాఖ స్టీల్ ప్లాంట్కి రూపాయి తెచ్చావా, వీళ్ళు స్టీల్ ప్లాంట్కి మొదటి సంవత్సరం 13,500 కోట్లు తెచ్చారు. ఇప్పుడు ఇవాళ స్టీల్ ప్లాంట్ ఫస్ట్ ఫర్నెస్, సెకండ్ ఫర్నెస్ నీకు 99% పనిచేయటం కాదు, ఇప్పుడు థర్డ్ ఫర్నెస్ ఓపెన్ అవుతుంది అంటున్నారు. అప్పట్లో ఏంటి, నువ్వు అమరావతిని చంపేశావని నీకు అసలు 1,500 రోజులు వాళ్ళు ధర్నాలు. ఇవాళ అమరావతిలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇవాళ ప్రజలు కోరుకునేది పని, చేతి నిండా పని ఉండాలి. అతను కొంత సంపాదించుకుంటాడు, కొంత ఖర్చు పెట్టుకుంటాడు, పిల్లల్ని చదివించుకుంటాడు. వైద్యానికి ఈ పని కదా కావాల్సింది. పోలవరం నువ్వు ఆపేశావు, ఇప్పుడు వీళ్ళు పోలవరం వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ పనులు ముమ్మరం జరుగుతున్నాయి. ఒక అమరావతి పోలవరమే కాదు, మనం చూసాం కర్నూలు, కడప, తిరుపతి, ప్రతి చోట్ల అటు రాయలసీమలో కానీ ఇటు ఉత్తరాంధ్రలో కానీ నువ్వు 3 రాజధానులు అన్నావు. విశాఖపట్నానికి ఒరగబెట్టిందేమీ లేదు. 650 కోట్లతో ఏమో ఆ ఋషికొండ ప్యాలెస్ అన్నావు. ఆ శేష్ మహల్ ప్యాలెస్ అని అతనెవరు కేజ్రీవాల్, ఆయన ఓటమికి అది ఎంత కారణమైందో ఋషికొండ ప్యాలెస్ నీ ఓటమికి అంత కారణం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నేను సినిమా చూపిస్తానంటే అదే ఏది ఇదా సినిమా కేసుల. అంటే కూటమి ప్రభుత్వంలో రీస్టార్ట్ అయింది అమరావతి మాత్రమే కాదు, ఏపీనే రీస్టార్ట్ అయింది అనుకోవచ్చు. అయితే అదే కదా అసలు రీబిల్డ్ ఏపీ వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే రీస్టార్ట్ అమరావతి. ఇప్పుడు మోడీ మళ్ళీ రేపు వస్తున్నారంట యోగా దినోత్సవానికి విశాఖపట్నం. అంటే ఇప్పటికీ అది 3వసారి. ఒక దేశ ప్రధాని ఒక రాష్ట్రానికి సంవత్సరంలో 3 సార్లు వచ్చాడంటే, మొదటిసారి వచ్చినప్పుడు విశాఖపట్నంలో 2 లక్షల కోట్లతో శంకుస్థాపనలు అక్కడేవో చేశాడు. రెండోసారి మొన్న చూసాం అమరావతి వచ్చాడు, 1,00,000 కోట్లతో అక్కడ శంకుస్థాపనలు, అమరావతి పనుల ముమ్మరం. ఇప్పుడు రేపు యోగా దినోత్సవానికి వస్తున్నాడు. దట్ ఈస్ ద ప్రయారిటీ గివెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆంధ్రప్రదేశ్ ఇవాళ కేంద్రం వీళ్ళ బలం పైన నిలబడిన నేపథ్యంలో ఈ రాష్ట్ర అభివృద్ధే మా యొక్క లక్ష్యం అంటూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం. అంటే 33 మంది ఎంపీలు ఉండి నువ్వు చేయలేకపోయావు, నువ్వు ఆ ఒత్తిడి కేంద్రం పైన తేలేకపోయావు. వీళ్ళు కేవలం మరి 21 మంది ఎంపీలతో మరి వీళ్ళు ఇంత ఒత్తిడి తెచ్చి కేంద్రం నుంచి ఫస్ట్ బడ్జెట్లోనే నీకు కేంద్రం నుంచి 60,000 కోట్లు తెచ్చుకున్నారంటే, ఇప్పుడు ఇవాళ ఏంటి ప్రజలు కోరుకుంటోంది అది. పరిపాలన ఏం సినిమా చూపిస్తావు నువ్వు, ఎవరికి సినిమా చూపిస్తావు? అంటే ఫ్రస్ట్రేషన్తోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ మాటల్లా. అంటే పోయేవాళ్ళు పోగా ఉన్న వాళ్ళని కాపాడుకుందామనా? ఇప్పుడు లిక్కర్ మాఫియా ఇవాళ టోటల్గా అతను ఫిక్స్ అయిపోయిన పరిస్థితి. మనీ ట్రయల్లో కూడా దొరికాడని వరుసపెట్టి అందరి అరెస్టులు ఒక 7గురినే ఏమో అరెస్ట్ చేశారు. ఏది కసిరెడ్డి రాజు దగ్గర నుంచి నీకు సీఎం ఓఎస్డీని అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి. అరే నీ ప్రిన్సిపల్ సెక్రటరీని అరెస్ట్ చేశారు. సీఎంఓ ఎవరు ధనుంజయ రెడ్డి, మీ సిమెంట్ ఫ్యాక్టరీ ఫైనాన్స్ డైరెక్టర్ గోవింద బాలాజీ. అంటే అదేమంటే అసలు ఆ సిమెంట్ ఫ్యాక్టరీ నాది కాదంటావు, అది భారతీయ సిమెంట్ కాదు వికాట్ సిమెంట్ అంటాడు. సాక్షి పేపర్ నాది కాదంటావు, అసలు నాకు సొంత మీడియా లేదంటావు, ఫోనే లేదంటున్నారు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే క్రెడిబిలిటీ క్రైసిస్లో పట్టడమే కాదు, అతను ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు సినిమా చూపిస్తా నువ్వు చూపించిన సినిమాకి వాళ్ళు కౌంటర్ సినిమా చూపిస్తున్నారు. ఏది నువ్వు చంద్రబాబును అరెస్ట్ చేసావు, 53 రోజులు జైల్లో పెట్టావు, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాల నరేంద్ర, దేవినేని ఉమ అందరినీ మీరు జైల్లో పెట్టారు. అసలు పవన్ కళ్యాణ్ అసలు ఆంధ్రప్రదేశ్లోకి రానివ్వలేదు, అతను రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండట్లేదు, నువ్వు బెంగళూరులో. అంటే అసలు చూసారా ఎలా సింక్ అవుతుందో? ఆ రోజు పవన్ కళ్యాణ్ని నువ్వు అడుగు పెట్టనీ లేదే, ఈ రోజు నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఉండలేకపోతున్నావంటే సో కర్మ రిపీట్స్ అంటారు. అంటే ఇవాళ ఇదంతా కూడా ఏంటి, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ్. స్వయంకృత అపరాధాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని వెంటబడి తరుముతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
నమస్తే.